నమస్కారం అందరికీ. చేతులు, కాళ్ళు తిమ్మిర్లు పట్టేయడం, మజిల్ లాస్ అవ్వడం, మజిల్ స్టిఫ్‌నెస్, కండరాలు గట్టి పడిపోవడం, స్పీచ్ లాస్, మెమరీ లాస్ అంటే మాటలు తడబడిపోవడం, జ్ఞాపక శక్తి లోపాలు, అలాగే బ్యాలెన్స్ తప్పిపోవడం ఇవన్నీ కూడా ఒక నాడి సంబంధిత సమస్యలో చూస్తూ ఉంటాం. దాన్నే పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది డోపమైన్ సెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల, అంటే డోపమైన్ రిలీజ్ చేసేటటువంటి సెల్స్ తగ్గిపోవడం వల్ల ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో లైక్ 55, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అయితే యంగ్ వయసులో కూడా అంటే యంగర్ పీపుల్‌లో కూడా చూస్తూ ఉంటున్నాము. ఎందుకు అంటే మెయిన్ రీజన్ స్ట్రెస్. సో, దీనికి చికిత్స అనేది చాలా వరకు మనం ఎర్లీ స్టేజెస్‌లోనే కనుగొని సరైన డాక్టర్‌ని సంప్రదిస్తే మన లైఫ్‌ని బ్యాక్ తెచ్చుకోవచ్చు. మనం ఇంతకుముందు ఎలా అయితే మన లైఫ్‌ని లీడ్ చేశామో అలాగే లీడ్ చేయగలుగుతాము. అయితే దీనికి చికిత్స అనేది పర్మనెంట్ క్యూర్ అయితే ఎక్కడా కూడా లేదు. హోమియోపతిలో అయినా, ఇంగ్లీష్ మందుల్లో అయినా. కానీ మనకి ఇవి వయసుతో పాటు వస్తున్నటువంటి తిమ్ముర్లేమోలే, వయసుతో పాటు వస్తున్నటువంటి జ్ఞాపక శక్తి లోపాలేమోలే అనని నెగ్లెక్ట్ చేయకుండా ఒక సరైన సమయంలో సరైన డాక్టర్‌ని సంప్రదించగలిగితే ఈ వ్యాధి నుంచి వచ్చే లక్షణాలని చాలా వరకు అరికట్టుకోగలిగితే మనము మన నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాము. సో, అందరికీ నేను చెప్పినటువంటి మాటలు ఉపయోగపడ్డాయి, అర్థమయ్యాయి అని భావిస్తూ, మీకు గనక ఇటువంటి సమస్య ఉంటే ఎర్లీ స్టేజెస్‌లోనే కనుగొని సరైన డాక్టర్‌ని సంప్రదించగలరని భావిస్తూ, ఇట్లు మీ డాక్టర్ అనూష. ధన్యవాదాలు.